జోస్ మీద ఉన్న అమర్. అవునండి. అవునండి. ప్రస్తుతానికైతే అమర్ అనుకున్న కల నెరవేరిందనే చెప్పాలి. ఎందుకంటే 'ఇస్మార్ట్' జోడీకి అమర్ వాళ్ళ నాన్నగారు అండ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ మీదకొచ్చారు. అమర్‌ని పొగుడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారి కళ్ళల్లో ఆనందం చూడాలి. తర్వాత ఓంకార్ గారైతే అమర్ వాళ్ళ నాన్నని మీరిద్దరూ వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అమర్ వాళ్ళ నాన్నగారు ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఆ షోలో అయితే అమరే హైయెస్ట్ అని చెప్పాలి. అమర్ లేకపోతే ఏ ప్రోమో రిలీజ్ అవ్వదు. ఆ షోకైతే తన ఫ్యామిలీతో పాటుగా అలాగే హీరోయిన్ రాశి గారు కూడా వచ్చారు. తనకు ఎంతో క్లోజ్ అయిన నరేష్ గారు వాళ్ళందరూ కూడా, అలాగే మన నిఖిల్ కూడా వచ్చాడు. అలాగే రీసెంట్‌గా తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగు 'కుక్కు కుమారి' అంటూ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు. అది కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇంకా అమరైతే ప్రస్తుతానికి ఫుల్ జోష్ మీద ఉన్నాడనే చెప్పాలి. 'ఇస్మార్ట్' జోడీ నుంచి ఏ ప్రోమో రిలీజ్ అయినా ఫస్ట్ అమరే కనిపిస్తాడు అందులో. తన జోక్స్, తన కామెడీయే ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అమర్ మోత మోగిస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటో రెండో స్టోరీస్ పెట్టేవాడు. అవి కూడా రవితేజ గారు పెట్టేవాడు. అలాంటిది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ స్టోరీస్ మీద స్టోరీస్ పెడుతున్నాడు. తను అనుకున్న కల నెరవేరిందని చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ అయిన 'కుక్కు కుమారి' ప్రైవేట్ ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఫ్యామిలీ షో కూడా అమర్ వల్ల హిట్ అయిందని చెప్పాలి. ఈ సాంగ్లో అయితే విష్ణుప్రియ గారు అండ్ అమర్ చేశారు. చాలా బాగుంది. సాంగ్ బాగుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. విష్ణుప్రియ అప్పుడు మానస్తో చేసిన సాంగ్ లాగే ఇది కూడా హిట్ అయిందనే చెప్పాలి. అలాగే తేజస్వి గారు అయితే ఈ మధ్య చెప్పారు, మేము అనుకున్న కల నెరవేరింది, బెంగళూరులో ఒక ఇల్లు తీసుకున్నామని. ప్రస్తుతానికైతే అమర్ ఫుల్ జోస్ మీద ఉన్నాడని